హలో రామలవోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో టు మై బిలౌడ్ థీఫ్ అనే డ్రామాని ఎపిసోడ్ నెంబర్ 5 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే లాస్ట్ ఎపిసోడ్ లో ఇయోల్ బాడీలోకి యూంజో ఆత్మ, యూంజో బాడీలోకి ఇయోల్ ఆత్మ వెళ్లి ఉంటుంది కదా. మనకు ఎపిసోడ్ స్టార్టింగ్ లో యూంజోని చూపిస్తూ ఉంటారు. యూంజో బాడీలో ఇయోల్ ఆత్మ ఉండడంతో కళ్ళు ఓపెన్ చేసి చూసేసరికి నేను ఇక్కడెందుకు ఉన్నాను అని షాక్ అవుతూ ఉంటాడు. అంతేకాకుండా నా గొంతేంటి, అమ్మాయి వాయిస్ వస్తుందేంటి, ఈ భూమి మీద అసలు ఏం జరుగుతుంది అని బావిలో ఉన్న వాటర్ తో తన మొహాన్ని చూసుకుంటూ ఉంటాడు. ఇక వాటర్ లో ఇయోల్ కి యూంజో మొహం కనపడడంతో నేనెందుకు ఈమె బాడీలో ఉన్నానని షాక్ అవుతూ ఉంటాడు. అదే టైంలో మనకు ఇయోల్ బాడీలో ఉన్న యూంజోని చూపిస్తూ ఉంటారు. యూంజో కూడా పక్కనే ఉన్న వాటర్ లో తన మొహాన్ని చూసుకొని నేనేంటి ఇతని బాడీలో ఉన్నానని కంగారు పడుతూ ఉంటుంది. అంతేకాకుండా నేనేమైనా నిద్రలో ఉన్నానా, ఇదంతా కలనా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత యూంజో నిజంగానే ఇయోల్ బాడీలో ఉన్నానని తెలుసుకొని అసలు ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఎలానైనా నేను అక్కడికి వెళ్ళాలి, జరిగిందేంటో తెలుసుకోవాలని యూంజో అక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ తనకు దారి తెలియదు. అయితే అప్పుడే అక్కడ హేరిమ్ కనపడడంతో హేరిమ్ దగ్గరికి యూంజో వెళ్లి నిన్ను నేను ఒకటి అడగనా అని అంటుండడంతో దానికి హేరిమ్ మనం మళ్ళీ కలిసామా అని హేరిమ్ అంటుండడంతో అయితే ఇతడికి ఈమె తెలిసుండవచ్చు అని యూంజో మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే హేరిమ్ ఈసారి నువ్వు నన్ను గుర్తుపట్టావా అని అడగడంతో అయితే ఎక్కువ ఇతడికి పరిచయం లేదనుకుంటా అని యూంజో మనసులో అనుకొని నేను ఇక్కడ తప్పిపోయాను, బయటికి ఎలా వెళ్లాలో అర్థం కావట్లేదు, అసలు నేను ఎక్కడున్నానని యూంజో హేరిమ్ ని అడుగుతుంది. రాజభవనంలో మనం ఉన్నాము అని అంటుండడంతో అది విన్న యూంజో నిజంగా ఇది రాజభవనమా, నేనెప్పుడు ఇందులోకి రాలేదు అని యూంజో మనసులో అనుకుంటూ హేరిమ్ ని కొంచెం నాకు బయటికి వెళ్ళడానికి దారి చూపించవా, నేను దారి మర్చిపోయానని హేరిమ్ ని యూంజో అడుగుతుండడంతో నువ్వు లాస్ట్ టైం నాకు హెల్ప్ చేసావు కాబట్టి ఇప్పుడు నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అని హేరిమ్ యూంజోతో అంటూ ఉంటుంది. అప్పుడే కంగారుగా సరే పద వెళ్దామని హేరిమ్ చేతిని పట్టుకొని యూంజో తొందరగా ఆ నుంచి లాక్కుంటూ వెళ్తుంది. వీళ్ళిద్దరూ అక్కడి నుంచి పరిగెత్తడం రాజమాత చూసి ఉంటుంది. ఇంత రాత్రి ఒక అమ్మాయి అబ్బాయి చెయ్యి పట్టుకొని అలా పరిగెడుతున్నారు, ఎవరు వాళ్ళు అని రాజమాత అంటూ ఉంటుంది. అంతేకాకుండా చూస్తుంటే అతడు నా కొడుకులాగే ఉన్నాడేంటని రాజమాత అంటుండటంతో పక్కనే ఉన్న వాళ్ళు అతడు మీ కొడుకే అని చెప్పడంతో రాజమాత షాక్ అవుతూ ఉంటుంది. ఇక హేరిమ్ యూంజోని రాజభవనం నుంచి ఎలా బయటికి వెళ్లాలనేది దారి చూపించి ఉంటుంది. దాంతో యూంజో హేరిమ్ కి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్లడానికి ట్రై చేస్తుంది. అప్పుడే హేరిమ్ యూంజోతో నా పేరు హేరిమ్, నా పేరుని గుర్తు పెట్టుకో అని చెప్తూ ఉంటుంది. ఇయోల్ బాడీలో ఉన్న యూంజో హేరిమ్ కి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత హేరిమ్ తన గుండె మీద చేయి పెట్టుకొని నా పేరుని అస్సలు మర్చిపోమాకని హేరిమ్ అనుకుంటూ ఉంటుంది. హేరిమ్ ఇయోల్ ని ఇష్టపడ్డట్లుగా చూపిస్తూ ఉంటారు. ఇయోల్ బాడీలో ఉన్న యూంజో ఎక్కడ స్పృహ కోల్పోయిందో అదే ప్లేస్ కు వెళ్తున్న సమయంలో అక్కడ యూన్బుక్ తన సైనికులతో పాటు ఉండి ఉంటాడు. యూంజోని చూసిన యూన్బుక్ ఇయోలే అనుకొని యూంజో దగ్గరికి వచ్చి నేను పంపించిన సందేశం మీకు అందినదా అని ఇయోల్ బాడీలో ఉన్న యూంజోతో అంటూ ఉంటాడు. ఇక యూంజో అక్కడే ఉన్న బావి వైపు చూసి తన మాస్క్ ఇంకా బాణాలు ఉండటంతో నేను వీటిని బావిలో పడేశాను, వీళ్ళు ఎలా బయటికి తీశారని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే యూన్బుక్ ఆ ముసుగు దొంగ జైల్లో ఉన్న కిమ్ ని చంపేసింది. 2 గంటల క్రితం కిమ్ వాళ్ళ ఇంటి దగ్గర ఆ ముసుగు దొంగ జాడల్ని కనుగొన్నాము, తనని ఫాలో అవుతూ ఉంటే తను తప్పించుకుంటున్న సమయంలో తన గాయమైందనుకుంటా అని యూన్బుక్ బావి దగ్గరున్న రక్తాన్ని చూపిస్తూ ఉంటాడు. ఆ రక్తాన్ని చూసిన యూంజో పెద్దగానే గాయమైందనుకుంటా, నాకు అసలేం జరిగి ఉంటుందో అర్థం కావట్లేదే అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా యూన్బుక్ తో యూంజో ఇలా అంటూ ఉంటుంది, గిల్దాంగ్ ఈ పని చేసి ఉండదు, ఇంతకు ముందుకు గిల్దాంగ్ పైన చాలా రూమర్స్ వచ్చాయి కదా, అవినీతి పరులైన ఆ మంత్రులు తమ ఇంట్లో దొంగతనాలు చేసుకొని ఆ నిందని గిల్దాంగ్ మీద వెయ్యాలని చూశారు. అంతేకాకుండా ఇంతకు ముందుకు ఒక వ్యక్తి మిస్ అయినప్పుడు కూడా అందరూ గిల్దాంగే కిడ్నాప్ చేసి ఉండొచ్చని అందరూ అనుకున్నారు, కానీ అతడు వేరే అమ్మాయితో లేచిపోయాడు కదా,
ఇది కూడా అలానే అయ్యుండవచ్చు. ఒకసారి బాగా ఆలోచించు. కిమ్ ని హత్య చేసి ఎవరో తన పేరుని బాగా వాడుకుంటున్నారని ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో యూన్బుక్ తో అంటూ ఉంటుంది. అది విన్న అతడు నిజమే అయ్యుండొచ్చు, కానీ మనం ఎలా దాన్ని ప్రూవ్ చేయగలము అని యూన్బుక్ యూన్జోతో అంటూ ఉంటాడు. అప్పుడే యూన్జో యూన్బుక్ తో ఇక్కడ ఎవరైనా స్పృహ కోల్పోయినట్లుగా మీకేమైనా సమాచారం వచ్చిందా అని అడగడంతో లేదని అతడు చెప్పడంతో సరే నాకు చిన్న పని ఉంది, నేను ఇప్పుడే వస్తానని అక్కడి నుంచి యూన్జో పనిచేసే క్లినిక్ లోపలికి వెళ్లి చూస్తుంది. ఇక యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ హాస్పిటల్ లోపల స్పృహ కోల్పోయి పడుకోవడం చూపిస్తూ ఉంటారు. అదే టైంలో మనకు ఆ లేడీ అయిన దాంగ్జూని చూపిస్తూ ఉంటారు. తనతో పాటు ఇంకా ఇద్దరు ఉండి యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ అక్కడ స్పృహ కోల్పోవడం గమనించి వాళ్ళే హాస్పిటల్ కి తీసుకొని వస్తారు. అంతేకాకుండా ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు, మనలోనే ఉంచుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అంతేకాకుండా అంతరాత్రి సమయంలో యూన్జో అక్కడేం చేస్తుంది, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక అక్కడి నుంచి పారిపోవాలనుకుందా, అందుకొరకే అక్కడ స్పృహ కోల్పోయి పడిపోయిందా అని వాళ్ళు మాట్లాడుకోవడం చూపిస్తూ ఉంటారు. తర్వాత యూన్జో ఇయోల్ ని లేపడానికి ట్రై చేస్తుంది. అప్పుడే ఇయోల్ కళ్ళు తెరిచి నేను ఇంతసేపు దీన్ని కల అనుకుంటున్నాను కానీ కాదు, నేను అనుకున్నాను నా బాడీలో నువ్వే ఉంటావని. మన ఆత్మలు ఒకరి బాడీలో నుంచి మరొకరి బాడీలోకి ఎలా మారాయి, ఇదంతా చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అని యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ యూన్జోతో అంటూ ఉంటాడు. అంతేకాకుండా నీ తలకెలా గాయమైందని యూన్జోని అడుగుతూ ఉంటాడు. అప్పుడే యూన్జో ఇతడికి నేను గిల్దాంగని ఇంకా తెలియలేదనుకుంటా అని యూన్జో మనసులో అనుకొని యూన్జో ఇయోల్తో ఇలా అంటూ ఉంటుంది. నేను నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కింద పడిపోయాను, అందుకొరకే తలకు గాయమైంది, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని ఇయోల్ ని యూన్జో అడుగుతూ ఉంటుంది. దానికి ఇయోల్ నేను కళ్ళు తిరిగి పడిపోయాను, కళ్ళు తెరిచి చూసేసరికి ఇక్కడున్నానని చెప్పడంతో అప్పుడే యూన్జో బయట ఉన్న వాళ్ళు తనకు హెల్ప్ చేసి ఉండవచ్చని మనసులో అనుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా ఇయోల్ తో యూన్జో అసలు ఇదంతా ఎలా జరిగింది, చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందని అంటుండడంతో దానికి ఇయోల్ అసలు మన బాడీలో ఉన్న ఆత్మలు ఎందుకు రీప్లేస్ అయ్యాయో మనం తెలుసుకోవాలని యూన్జోతో అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మార్నింగ్ యూన్జో ఇయోల్ ని వాళ్ళ ఇంటికి తీసుకుని వస్తుంది. అంతేకాకుండా యూన్జో ఇయోల్ తో మనం కొద్దిసేపు మీ ఫ్యామిలీని వెళ్లి కలుద్దాము, వాళ్ళు కూడా కంగారు పడతారు అని అంటుండడంతో కుటుంబం గురించి మాట్లాడుతున్నావా, నువ్వు నాకు అసలే నీ అత్తగారి కుటుంబాన్ని నాకు చూపించకని ఇయోల్ యూన్జోతో అంటూ ఉంటాడు. అప్పుడే అటు సైడ్ గా ఎవరో వస్తున్నట్టు అలికిరి వినిపించడంతో మన ఇద్దరిని చూస్తే ఎవరైనా అనుమాన పడతారు అని ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో పక్కకు వెళ్లి దాక్కుని చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఇమ్జేయు వచ్చి ఉంటాడు. ఇమ్జేయుని చూసిన యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ తనతోటే యూన్జోకి పెళ్లయిందనుకొని భర్త గారు ఎవరైనా చనిపోయారా, మీరు ఈ బట్టలు ధరించారని అడుగుతూ ఉంటుంది. దానికి ఇమ్జేయు యూన్జోతో నీకేమైనా పిచ్చి పట్టిందా, ఈ రోజు తేడాగా బిహేవ్ చేస్తున్నావు, నేను నీ హస్బెండ్ అని ఎందుకు పిలుస్తున్నావు అని ఇమ్జేయు అంటుండటంతో నువ్వు కాకపోతే మరి ఇంకెవరు అని యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ అడుగుతూ ఉంటాడు. దానికి అతడు నీకెవరో తెలియదా, నువ్వు చేసుకోబోయే మా తాత రాత్రి చనిపోయాడని నీకు పిచ్చి పట్టిందా అని ఇమ్జేయు యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ తో అంటూ ఉంటాడు. అది విన్నా ఇయోల్ ఒక్కసారిగా షాక్ అయ్యి అయితే మీ తాతగారితో ఈ పెళ్ళ, అయితే 70-80 ఏళ్ల ముసలివాడితో ఈ పెళ్లి, అయితే పెళ్లికి అర్థమేంటి అని ఇయోల్ అతడితో అంటుండటంతో దానికి అతడు నీకు ఇప్పుడు తెలిసొచ్చిందా లేదా పిచ్చి పట్టిందా, తేడాగా బిహేవ్ చేస్తున్నావని ఇమ్జేయు అంటుండటంతో నాకిప్పుడే అర్థమైంది అసలు విషయం ఏంటో అని ఇయోల్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని మీ నాన్నగారు రమ్మంటున్నారని చెప్పడంతో ఇమ్జేయు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ అక్కడే ఉన్న యూన్జోని ఇప్పుడు నువ్వు బయటికి రావచ్చని పిలిచి ఇక్కడ నుంచి త్వరగా మనం బయటికి వెళ్ళిపోదాం, నాకు అస్సలు ఇక్కడ ఉండాలని లేదని ఆ ఊరికి దూరంగా బయటికి వెళ్తారు. తర్వాత ఇయోల్ తో యూన్జో ఇక్కడ ఆగండి, ఎవరూ లేరు ఇక్కడ అని చెప్పడంతో ఇయోల్ ఏమీ మాట్లాడుకోకుండా అలా డల్లుగా నించొని ఉంటాడు. అప్పుడే ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో నేను నా మనవడిని పెళ్లి కొడుకని చెప్పినందుకు నన్ను క్షమించండి, నేను చేసుకోబోయేది ముసలివాడినని తెలిస్తే ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయని దాచి ఉంచానని చెప్పడంతో యూన్జో మాటలు విన్న ఇయోల్ చాలా బాధపడుతూ అసలు నిన్ను నేనేమీ అడగాలనుకోవట్లేదు, నేనెవర్ని, నాకెలాంటి హక్కు ఉంది నీ పర్సనల్ విషయాలు అడగ
అడగడానికి అని ఇయోల్ యూన్జోతో అంటుండడంతో దానికి యూన్జో మీరు బాధపడతారని నేను దాచి ఉంచానని ఇయోల్ కి చెప్తుండడంతో దానికి ఇయోల్ అసలు నాకు ఇంకా బాధేస్తున్న విషయం ఏమిటంటే ఈ విషయాలన్నీ ఏమీ తెలియకోకుండా నువ్వు పెళ్లి చేసుకుంటూ ఉంటే నీ కొరకు షూస్ పంపించాను, కానీ నువ్వు పెళ్లి చేసుకోబోయేది 70 ఏళ్ల ముసలివాడివని నాకు తెలియదు, అసలు నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదని ఇయోల్ బాధపడుతూ ఉంటాడు. అంతేకాకుండా నువ్వు తీసుకున్న నీ నిర్ణయాలకు అడ్డు చెప్పే హక్కు నాకేముంది, ముందు మన బాడీలోని ఆత్మలు మారిన తర్వాత నీతో ఈ పెళ్లికి ఒప్పందం కుదిర్చిన వాళ్ళ ఫ్యామిలీ సంగతి అప్పుడు చెప్తాను, అప్పుడే నా కోపం చల్లారుతుంది, అప్పటిదాకా నా కోపం చల్లారదు, ముందు ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందామని యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ యూన్జోతో అంటూ ఉంటాడు. అదే సమయంలో మనకు యూన్జో వాళ్ళ అమ్మని చూపిస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ దగ్గరికి యూన్జో వాళ్ళ బ్రదర్ వచ్చి నైట్ ఆ ముసలివాడు చనిపోయాడంట అని వాళ్ళ అమ్మకు చెప్పగానే అతడి మాటలు విన్న ఆమె ఇప్పుడు యూన్జో ఎక్కడ ఉంది, యూన్జో ఆ ఇంట్లో అడుగు పెట్టగానే తను విధవరాలైపోయిందా అని అంటూ ఉంటుంది. దానికి యూన్జో వాళ్ళ బ్రదర్ తను ఈ ఊర్లో నుంచి ఎటైనా పారిపోతేనే తను ప్రశాంతంగా ఉండగలదని మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే యూన్జో ఇంకా ఇయోల్ ఇద్దరు కలిసి ఒక మంత్రగత్తె దగ్గరికి వెళ్లి తమ బాడీలో ఏవో ఆత్మలు ఉన్నాయి వదిలించమని అడగడంతో ఆ మంత్రగత్తె వీళ్ళకి ఏవేవో మాటలు చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విని వాళ్ళు అక్కడి నుంచి వచ్చేస్తారు. తర్వాత వాళ్ళ బాడీలో ఉన్న ఆత్మలు మారడానికి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఆలోపే రాత్రి అయిపోతుంది. రాత్రిలో వాళ్ళిద్దరూ అలా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వాళ్ళ దగ్గరికి డేచు వచ్చి ఇయోల్ బాడీలో ఉన్న యూన్జోతో ఇలా అంటూ ఉంటాడు, మీరు వెంటనే రాజభవనానికి రావాలి, రాజభవనంలో చాలా గందరగోళంగా ఉంది, రాజమాత మీరు వచ్చే వరకు ఎలాంటి ఫుడ్ తినని కోపంగా ఉందని యూన్జోకి చెప్తూ ఉంటాడు. దానికి యూన్జో రాజమాత ఇతడి గురించి ఎందుకు కోపంగా ఉంది, ఇతడేమైనా తప్పు చేశాడా అని యూన్జో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ డేచుతో ఇలా అంటూ ఉంటాడు, నేను తర్వాత వస్తానని రాజమాతకు చెప్పు అనడంతో నువ్వెందుకు నాకు ఆదేశం ఇస్తున్నావు, నీ మాట నేనెందుకు వినాలని డేచు అంటుండడంతో అప్పుడే యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ నువ్వు చెప్పు అతడు నీ మాటే వింటాడని యూన్జోని అంటూ ఉంటాడు. యూన్జో బాడీలో ఉన్నది ఇయోలే అని డేచుకు తెలియక నువ్వెందుకు అతడికి అలా చెప్పమని ఆదేశమిస్తున్నావు, నీ మాట తనెందుకు వినాలి అన్నట్లుగా డేచు అంటుండడంతో అప్పుడే ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో నేను కొద్దిసేపు ఆగిన తర్వాత వస్తానని వెళ్లి రాజమాతకు చెప్పనడంతో అతడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత యూన్జో ఇయోల్తో అసలేంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని ఇయోల్ ని అడుగుతుండడంతో అప్పుడు ఇయోల్ యూన్జోతో నేను ఈ రాజ్యానికి 2వ వారసుడిని అని ఇయోల్ యూన్జోకి చెప్పడంతో యూన్జో చాలా షాక్ అవుతుంది. అంతేకాకుండా అటు ఇటు తిరుగుతూ నువ్వు ఇన్ని రోజులు ఈ విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచావు, ఈ విషయం తెలియక మీ రాజ్యం గురించి చాలా దారుణంగా మాట్లాడాను, నన్ను క్షమించు అని అడుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇన్ని రోజులు నేను ఉన్నది ఒక రాజుతోనా, ఇది నిజమేనా అని యూన్జో ఆశ్చర్యపోతూ ఉంటుంది. అప్పుడే ఇయోల్ యూన్జోతో నువ్వు కంగారు పడడం మానేయి, మునుపటిలాగే నాతో ఉండు అని చెప్తుండడంతో దానికి యూన్జో త్వరగా తెల్లారిపోయేలా ఉంది, ఇప్పుడు వెళ్లి మీ అమ్మని కలవాలనుకుంటా, తనతో ఎలా ఉండాలో చెప్పు అని అడగడంతో ఇయోల్ ఎలా ఉండాలనేది యూన్జోకి చెప్తూ ఉంటాడు. తర్వాత తెల్లవారాక యూన్జో ఇయోల్ లాగా వెళ్లి వాళ్ళ అమ్మని కలుస్తుంది. ఇయోలేమో యూన్జో వెనకాలే ఉండి ఉంటాడు. రాజమాత యూన్జోని ఇయోల్ అనుకొని నువ్వు గత 2 రాత్రులుగా ఎక్కడున్నావని అడుగుతుండడంతో దానికి యూన్జో వెనకాలన్న ఇయోల్ ఇలా చెప్పమని చెప్పడంతో యూన్జో కూడా రాజమాతతో ఇయోల్ చెప్పినట్లుగానే ఇలా చెప్తూ ఉంటుంది. 2 రాత్రులుగా ఆకాశంలో మేఘాలపై తేలియాడుతున్నానని చెప్పడంతో అది విన్న రాజమాత నీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ అని అడుగుతుండటంతో అసలు రాజమాత ఏ అమ్మాయి గురించి మాట్లాడుతుంది, ఇతడు నాకు ఏ అమ్మాయి గురించి చెప్పలేదే అని ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పుడే ఇయోల్ కూడా ఏ అమ్మాయి గురించి మాట్లాడుతుందో నాకు తెలియదని యూన్జోతో అంటూ ఉంటాడు. దానికి రాజమాత మొన్న రాత్రి మీరు ఒక అమ్మాయి చేయి పట్టుకొని రాజభవనం అంతా తిరిగారు, అది నేను చూశాను నా కల్లారా అని అంటుండటంతో అప్పుడు యూన్జోకి గుర్తుకు వచ్చి ఆ అమ్మాయిని నేను అప్పుడే కలిశాను, అదే మొదటిసారి అనుకుంటా అని, అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదని యూన్జో వినయంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇయోల్ నువ్వు అలా వంగి వినయంగా మాట్లాడమాకు, మా అమ్మకు డౌట్ వస్తుందని వెనకాల నుంచి ఇయోల్ యూన్జోకి చెప్తూ ఉంటాడు. ఇక రాజమాతనేమో ఇయోల్ బాడీలో ఉన్న యూన్జోతో నువ్వు అమ్మాయి
గురించి చెప్పకపోతే నేను రాజ్యంలో ఉన్న అమ్మాయిలందరినీ పిలిపించి అడుగుతాననడంతో దానికి ఇయోల్ రాజమాతకి యూన్జోతో ఇలా చెప్పమని చెప్తాడు. ఆ అమ్మాయి నిన్న రాత్రి నాతోటే ఉంది, కానీ అమ్మాయి ఎవరో నాకు తెలియదని చెప్పు అనడంతో యూన్జో కూడా అలానే చెప్తుంది. దానికి రాజమాత, నువ్వొక రాజు అయ్యుండి అందరికీ ఆదర్శంగా ఉండాలి, కానీ నువ్వే ఇలా చేస్తే ఎలా అని రాజమాత అంటూ ఉంటుంది. అప్పుడే రాజమాతకు కొంచెం కండ్లు తిరిగినట్టుగా అనిపించడంతో వెంటనే యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ తొందరగా రాజమాత దగ్గరికి వెళ్లి, మీరిప్పుడు బానే ఉన్నారా? మీకు అసలే ఆరోగ్యం బాలేదు, ఇలా తినడం మానేస్తే ఎలా అని అంటూ ఉంటాడు. అది విన్న రాజమాత దీర్ఘంగా యూన్జో కై చూస్తూ ఉంటుంది. అప్పుడే యూన్జో బాడీలో ఉన్న ఇయోల్, ఇప్పుడు నేను యూన్జోను కదా అనుకుని యువరాజే నాకు ఇలా చెప్పమని చెప్పాడు అని ఇయోల్ అంటుండడంతో దానికి రాజమాత, నిన్నెప్పుడు రాజభవనంలో పని మనిషిగా చూడలేదని రాజమాత అంటుండడంతో దానికి యూన్జో బాడీలో ఉన్న ఇయోల్, నేను ఈ మధ్యనే కొత్తగా చేరాను అని చెప్తూ ఉంటుంది. దానికి రాజమాత నీ పేరేంటని అడగడంతో హాంగ్సీ అని చెప్తూ ఉంటుంది. అది విన్న డేచు యూన్జో సైడు అనుమానంగా చూస్తూ ఉంటాడు. ఇక రాజమాత అక్కడి నుంచి వెళ్ళిపోయాక నీ పేరు హాంగ్సీనా అని ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో అంటూ ఉంటుంది. కట్ చేస్తే ఇమ్సాయాంగ్ ఫ్యామిలీని కలవడానికి యూన్జో వాళ్ళ బ్రదర్ వచ్చి వాళ్ళకు సంతాపం తెలియజేస్తూ ఉంటాడు. అయితే ఇమ్సాయాంగ్ పెద్ద కొడుకు యూన్జో తమ్ముడికి కావాలనే కోపం రావడానికి మేం తప్పుడు స్త్రీని ఇంట్లోకి తీసుకువచ్చామన్నట్లుగా అంటూ ఉంటాడు. దానికి యూన్జో వాళ్ళ బ్రదర్ ఏమీ మాట్లాడుకోకుండా అలానే ఉండిపోతాడు. తర్వాత యూన్జో వాళ్ళ బ్రదర్ అక్కడి నుంచి బయటికి వస్తున్న టైంలో ఇమ్జేయు కూడా అతడితో పాటు బయటికి వస్తూ ఉంటాడు. అప్పుడే యూన్జో వాళ్ళ బ్రదర్ దూరంగా ఉన్న వాళ్ళ అమ్మని చూపిస్తూ, ఈమె మా అమ్మ, ఒకసారి తను యూన్జోని కలవాలనుకుంటుందని చెప్పడంతో ఇమ్జేయు తనని కలిపియడానికి ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. కానీ యూన్జో అక్కడ ఉండదు. దీంతో అక్కడే ఉన్న ఒక కాపలా మనిషిని పిలిచి యూన్జో ఎక్కడికి వెళ్ళిందని అడుగుతుండడంతో దానికతడు, నేను మా తల్లిదండ్రులను కలుస్తానని యూన్జో నాకు చెప్పింది, అందుకొరకే నేను తను బయటికి వెళ్తున్నా, నేనేమీ అనలేదని చెప్పడంతో యూన్జో ఎటు వెళ్ళిందా అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే మనకు రాజభవనంలో ఉన్న యూన్జో ఇంకా ఇయోల్ ని చూపిస్తూ ఉంటారు. యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ కూర్చొని ఉంటాడు. ఇక ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో ఇయోల్ ముందు మోకాళ్లపై కూర్చొని మీకు ప్రాబ్లమ్స్ తెచ్చి పెట్టినందుకు నన్ను క్షమించని అంటూ ఉంటుంది. దాని గురించి ఆలోచించడం మర్చిపో, నువ్వు రేపు ఆ ముసలివాడి అంత్యక్రియలైతాయి, నువ్వు ఖచ్చితంగా అక్కడ ఉండాలి కదా అని యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ యూన్జోతో అంటూ ఉంటాడు. దానికి మీరక్కడికి వెళ్ళగలరా, నా కోసం అంత్యక్రియల్లో పాల్గొనగలరా అని ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో అంటూ ఉంటుంది. అయితే దీనికి అర్థం ఇమ్సాయాంగ్ ఇంట్లో ఎప్పుడైతే యూన్జో పెళ్లి బట్టలతో అడుగు పెట్టిందో అప్పుడే ఆ ముసలివాడికి యూన్జోకి పెళ్లైపోయినట్టు అర్థం. అందుకొరకే ఇయోల్ యూన్జోని నువ్వు ఖచ్చితంగా ఆ అంత్యక్రియల్లో ఉండాలన్నట్లుగా అంటూ ఉంటాడు. నేను రేపు అంత్యక్రియల్లో పాల్గొంటాను, నువ్వు ఇక్కడే ఒంటరిగా ఉండగలవా అని ఇయోల్ బాడీలో ఉన్న యూన్జోని ఇయోల్ అడుగుతూ ఉంటాడు. దానికి యూన్జో ఉండగలనని చెప్పడంతో ఇయోల్ అక్కడే ఉన్న 2 పుస్తకాలను తీసి యూన్జోకి ఇస్తూ ఉంటాడు. అదే టైంలో మనకు ఇయోల్ దగ్గర పనిచేసే దాసీలు రూము బయట ఉండి 6 గంటలుగా వాళ్ళిద్దరూ అదే రూమ్ లో ఉన్నారు, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే డేచు వాళ్ళ దగ్గరికి వచ్చి, ఈ విషయం గురించి మీకు అనవసరం, ఈ విషయం ఎక్కడైనా బయటపడితే మీకు కఠినంగా శిక్ష పడుతుందని వాళ్ళతో చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇయోల్ గదిలో ఉన్న యూన్జో ఇంకా ఇయోల్ తను చూపించిన ఆ పుస్తకంలో తన బంధువుల డ్రాయింగ్ వేసి వాళ్ళ గురించి డీటెయిల్స్ మొత్తం రాసి ఉంటాడు. వాళ్ళ గురించి యూన్జో చదివి తెలుసుకుంటూ ఉంటుంది. ఈ రాత్రిలోపే నువ్వు అందరి గురించి తెలుసుకోవాలి, తెల్లవారితే మళ్ళీ తిరిగి నేను అంత్యక్రియలకు వెళ్లిపోతానని యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ యూన్జోకి చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే తెల్లవారుతుండటంతో యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ ఆ ముసలివాడు చనిపోయిన ఇంటి దగ్గరికి గోడ దూకి వెళ్తూ ఉంటుంది. యూన్జో కోసం యూన్జో వాళ్ళ అమ్మ ఇంకా బ్రదర్ వెయిట్ చేస్తూ ఉంటారు. తనను చూసి ఎక్కడికి వెళ్లి వస్తున్నావు అని యూన్జో బ్రదర్ యూన్జోని అడుగుతూ ఉంటాడు. దానికి యూన్జో వెనక్కి తిరిగి ఒక పుస్తకం తీసి వాళ్ళ అమ్మ నాన్న ఫోటోల గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి డీటెయిల్స్ అన్ని యూన్జో రాసి ఉన్న పుస్తకాన్ని ఓపెన్ చేసి ఎదురుగా ఉన్నది ఎవరా అని ఆ పుస్తకంలో చూస్తాడు. ఇక ఎదురుగా నించుంది యూన్జో వాళ్ళ అమ్మని తెలుసుకొని, నాకు తెలిసిన ఒక ఆమెకు బాలేదంటే చూసి వస్తున్నానని యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ వాళ్ళ అమ్మకు సమాధానం ఇస్తూ ఉంటాడు. అప్పుడే యూన్జో వాళ్ళ బ్రదర్ యూన్జోతో, ఒక మనిషి చనిపోయాడనే బాధ కూడా నీలో లేదు, అసలు ఈ విషయాలన్నీ మా దగ్గర రహస్యంగా దాచి పెళ్లి చేసుకోవాల్సిన అవసరమేంటి, అతడి చావు కోసమే నువ్వు ఎదురు చూస్తున్నావా, అతడు చనిపోయే తేదీ నీకు తెలుసా ఏంటని యూన్జో బ్రదర్ అక్కడున్న ఇయోల్తో అంటూ ఉంటాడు. అప్పుడే యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ కూడా అర్థమవుతుంది వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ పెళ్లి కొడుకు గురించి తెలియదని. తర్వాత యూన్జో వాళ్ళ అమ్మ యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ ని లోపలికి తీసుకువెళ్లి కూర్చోబెట్టి తన దగ్గరున్న ధనాన్ని ఇచ్చి, ఈ డబ్బు నేను
అప్పుగా తీసుకున్నాను. నువ్వు నాకు చెప్పావు ఒక శక్తివంతమైన కుటుంబానికి ఉంపుడుగత్తగా వెళ్లాలనుకున్నావు, కానీ నీకు నచ్చ చెప్పినా నువ్వు వినలేదు. నిన్ను కన్విన్స్ చేయలేనని అర్థమయ్యింది, కానీ ఇప్పుడు నీకు చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. నువ్వు ఇక్కడి నుంచి ఈ ధనాన్ని తీసుకొని పారిపోవాలనుకుంటే పారిపో. నువ్వేమాత్రం కూడా మీ నాన్న గౌరవం గురించి, నా ఆరోగ్యం గురించి అస్సలు ఆలోచించమాకు. ఆ మింగ్ అనే ఊరికి వెళ్తే ఎవరూ దొరకరంట. నువ్వు ఆ ఊరికి పారిపో అని యూంజో వాళ్ళ అమ్మ ఎదురుగా ఉన్న ఇయోల్ కి ఆ ధనాన్నిచ్చి వెళ్లి నీకు నచ్చినట్టు బ్రతకమని చెప్తుంది. అది చూసిన ఇయోల్ ఆ ధనాన్ని పక్కన పెట్టి యూంజో వాళ్ళ అమ్మకి ఇలా ప్రామిస్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు మన కుటుంబానికి ఎలాంటి హాని రాకుండా చూసుకుంటానని ప్రామిస్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే అదే సమయంలో ఇమ్ సయాంగ్ పెద్ద కొడుకుని చూపిస్తూ ఉంటారు. అతడు వాళ్ళ నాన్నతో ఆ కిమ్ చనిపోయిన దాన్ని ఆ గిల్దాంగ్ దొంగ మీదికి వెళ్లేలా చేశాము. మన మీద ఎలాంటి అనుమానం ఎవరికీ రాలేదని వాళ్ళ నాన్నకు చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చి తన మనిషిని ఒక అతన్ని పిలిచి ఆ పోలీస్ బ్యూరో చుట్టూ మనుషులను పెట్టండి. ఆ కిమ్ చావు గురించి ఏమనుకుంటున్నారు, ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తెలుసుకోమని చెప్తాడు. అదే సమయంలో ఇంట్లో వాళ్ళ నాన్న శవం పక్కన కూర్చున్న ఇమ్ సయాంగ్ ఆ జైల్లో ఉన్న కిమ్ ని కలవడానికి వెళ్ళినప్పుడు నీ గురించి జోసంగ్ కి తెలిస్తే నిన్ను నీ వారసుల్ని చంపేస్తాడు అని చెప్పడంతో దానికి ఇమ్ సయాంగ్ కిమ్ ని పొడిచి చంపేయడం గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఇయోల్ బాడీలో ఉన్న యూంజోని చూపిస్తూ ఉంటారు. యూంజో తన గదిలో నుంచి బయటికి వచ్చి రాజ్యంలో ఉన్న మ్యాప్ గురించి చూస్తూ ఉంటుంది. అప్పుడే అటు నుంచి సుక్యోంగ్ బయటికి వెళ్లడం చూసి తను జోసన్ యొక్క సఖి కదా, అందరూ అనుకుంటుంటే విన్నానని యూంజో అనుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా సుక్యోంగ్ అటు సైడ్ గా వస్తుందంటే అటు సైడ్ జోసన్ రాజు ఉండి ఉంటాడు. నాకు ఇయోల్ ఇక్కడ నుంచి వెళ్లేటప్పుడు మరీ చెప్పాడు, నువ్వు మాత్రం అతన్ని వెళ్లి అస్సలు కలవకూడదని చెప్పాడు అని అనుకుంటూ యూంజో ముందుకు వెళ్తూ ఉంటుంది. అప్పుడే యూంజోకి ధూపం వాసన రావటంతో ఏంటి ఈ వాసన విచిత్రంగా ఉంది అని ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో సుక్యోంగ్ దాసీలు వచ్చి రాజా మీరిక్కడేం చేస్తున్నారని అడుగుతుండడంతో ఆ ధూపం వాసన చూస్తుంటే నాకు విచిత్రమైన వాసన రావడంతో నేను ఇటు వచ్చానని ఇయోల్ బాడీలో ఉన్న యూంజో వాళ్లతో అంటూ ఉంటుంది. అప్పుడే జోసన్ తన గదిలో నుంచి బయటికి వచ్చి అసలు నువ్వేం మాట్లాడుతున్నావని అంటూ ఉంటాడు. దాంతో యూంజో నేను ఇరుక్కుపోయానని అనుకుంటూ ఉంటుంది. తర్వాత జోసన్ ఇయోల్ బాడీలో ఉన్న యూంజోని తన గదిలోకి తీసుకువెళ్లి ఏంటి నువ్వు ఈ దీపం వాసన అని చెక్ చేయాలనుకుంటున్నావా, ఎందుకు అలా చేస్తున్నావు అనడంతో ఇయోల్ బాడీలో ఉన్న యూంజో అక్కడున్న దాసి తొందరగా ఈ గదిలోకి బయట గాలిని రానివ్వండి, ఇతడికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ పొగ ద్వారా నయం కాదు, ఆ సమస్య ఇంకా ఈ పొగని ఎక్కువ చేస్తుంది, గదంతా ఇలా పొగ నింపడం అస్సలు మంచిది కాదు, మీ ప్రాణాలకే ముప్పని యూంజో బాడీలో ఉన్న ఇయోల్ అంటూ ఉంటాడు. ఆ మాట విన్న జోసన్ నిన్ను చూస్తుంటే నా పరిస్థితి గురించి అంతా తెలుసుకున్నట్లుగా ఉన్నావు, నాకు ఇంకా ప్రాణాంతకమైన జబ్బు రాలేదని బాధపడుతున్నావా, నువ్వేనా ఇలా మాట్లాడేదని, ఇక్కడ నుంచి ముందు బయటికి వెళ్ళని చెప్పడంతో ఇయోల్ బాడీలో ఉన్న యూంజో బయటికి వచ్చి వీళ్ళిద్దరికీ అంతగా మంచి సంబంధాలు లేవనుకుంటా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే యూంజో రాత్రవ్వడంతో ఆ గిల్దాంగ్ సమస్య ఇంకా పూర్తి కాలేదు, ఒకవేళ నా రూపంలో వెళ్లినా ఇయోల్ ని నేనే నేరస్తుడని పట్టుకున్నారా ఏంటి, ఆ ప్రాబ్లం ని ఎలా అయినా సాల్వ్ చేయాలని అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే అదే సమయంలో పోలీస్ బ్యూరో దగ్గరికి ఆ కిమ్ వైఫ్ వెళ్లి నేరస్తుడి గురించి అడుగుతుండటంతో యూన్ బుక్ గిల్దాంగ్ ఆ నేరస్తుడు కాకపోవచ్చు, మేం దర్యాప్తు చేస్తున్నాము, త్వరలోనే తెలుసుకుంటామనడంతో మీరు ఇప్పుడు గిల్దాంగ్ దోషి కాదని అంటున్నారా, మీరిప్పుడెందుకు నేరస్తుని మార్చాలనుకుంటున్నారని గట్టిగా అరవడంతో అక్కడున్న వాళ్ళు కిమ్ వైఫ్ ని లాక్కెళ్తూ ఉంటారు. అప్పుడే వీళ్ళ విషయాలన్నీ ముసుగు వేసుకొని పోలీస్ బ్యూరో పక్కనే ఉన్న ఇంటిపై నుంచి వింటూ ఉంటాడు. అప్పుడే ఇంటిపై నుంచి పెంకు జారి పడడంతో అక్కడున్న వాళ్ళంతా గిల్దాంగ్ వచ్చారని ఆ ముసుగు దొంగని ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఆ ముసుగు దొంగ అక్కడి నుంచి పరిగెడుతున్న సమయంలో ఇమ్ సయాంగ్ పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల జరుగుతున్న దాన్ని గమనించమని ఒక మనిషిని పెట్టే కదా, అతడు ముసుగు దొంగకు గురి పెట్టి బాణం వేయడంతో అతడు బాణం తలిగి కింద పడిపోతాడు. దీంతో యూన్ బుక్ ఈ విషయాన్ని రాజుకు తెలియజేయండి అని అక్కడున్న సైనికుల్ని పంపించి ఆ గిల్దాన్ ముఖాన్ని చూడ్డానికి యూన్ బుక్ ట్రై చేస్తాడు. కట్ చేస్తే మనకు ఇమ్ సయాంగ్ వాళ్ళ ఫాదర్ అంత్యక్రియలు జరపడం చూపిస్తూ ఉంటారు. అక్కడికి సుక్యోంగ్ రావడం చూసిన ఇయోల్ తను ఇప్పుడెందుకు ఇక్కడికి వచ్చిందని అనుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా ఇమ్ సయాంగ్ ఇంకా సుక్యోంగ్ ఏం మాట్లాడుకుంటున్నారని కొంచెం దూరం నుంచి వాళ్ళ మాటలు వినడానికి ట్రై చేస్తాడు. అదే సమయంలో సుక్యోంగ్ ఇమ్ సయాంగ్ దగ్గరికి వచ్చి ఆ ధూపం గురించి జోసన్ కి తెలిసిపోయిందనుకుంటా, ఆ ధూపాన్ని తీపించేశాడు, నాకేదో అనుమానంగా ఉందని ఇమ్ సయాంగ్ కి చెప్తూ ఉంటుంది. కట్ చేస్తే యూంజో బాడీలో ఉన్న ఇయోల్ అంత్యక్రియలు అయిపోయాక బయటికి వస్తూ ఉంటాడు. బయట ఉన్న వాళ్ళంతా గిల్దాంగ్ అరెస్ట్ అయ్యాడంట, నైట్ అతనికి బాణం తగిలిందంట అని
అందరూ మాట్లాడుకుంటుంటే విని తొందరగా ఇయోల్ పోలీస్ బ్యూరో దగ్గరికి పరిగెత్తుకుని వస్తాడు. ముసుగు దొంగకి బాణం తగిలి అప్పుడే చనిపోయాడని అతడి బాడీ తీసేస్తూ ఉంటారు. ఇక యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ పోలీస్ బ్యూరో దగ్గరికి వెళ్లి యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ అతడి ముఖాన్ని చూసి ఇతడేనా ఆ ముసుగు దొంగ అని అనుకుంటూ ఉంటారు. అక్కడ ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో కాకోకుండా ఎవరో తెలియని వ్యక్తి ఉండి ఉంటారు. కట్ చేస్తే ఇయోల్ బాడీలో ఉన్న యూన్జోని చూపిస్తూ ఉంటారు. అతడి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి మీకు పోలీస్ స్టేషన్ నుంచి సందేశం వచ్చిందని చెప్పడంతో ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. అప్పుడే ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో జరిగిన విషయం అంతా తెలుసుకొని ఇది ఎలా సాధ్యమవుతుంది, నేను అక్కడికి వెళ్ళలేదు, ఆ ప్లేస్ లో మరొకరు ఎవరు వెళ్లారా అని ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మనకు ఇమ్సయాంగ్ పెద్ద కొడుకుని చూపిస్తూ ఉంటారు. ఇమ్సయాంగ్ పెద్ద కొడుకే ఇదంతా ప్లాన్ చేసి ఉంటాడు. నకిలీ గిల్దాంగ్ ని పెట్టి ఆ గిల్దాంగ్ ని చంపేస్తే తర్వాత పోలీసులు గిల్దాంగ్ కోసం ఎంక్వైరీ చేయరు. అసలైన గిల్దాంగ్ దొరికితే కిమ్ ని అతడు చంపలేదని పోలీసులకు తెలిసిపోతుందని ఇలా ప్లాన్ చేసి ఉంటారు. ఆ విషయం గురించే ఇమ్సయాంగ్ పెద్ద కొడుకు తన మనిషితో మాట్లాడుతూ ఉంటాడు. కట్ చేస్తే అదే రోజు నైట్ చనిపోయిన ఆ నకిలీ గిల్దాంగ్ ని యూన్ బుక్ పూర్తి చేస్తాడు. ఇదంతా దూరం నుంచి ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో గిల్దాంగ్ వేషం వేసుకొని వచ్చి దూరం నుంచి నించొని చూస్తూ ఉంటుంది. యూన్ బుక్ అతడి శవాన్ని పూడ్చాక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత అక్కడికి యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ ఆ సమాధి దగ్గరికి యూన్జోని అక్కడెవరైనా చూస్తే అనుమానిస్తారని ముఖానికి ముసుగు వేసుకొని వస్తాడు. అలా ముఖానికి ముసుగు వేసుకొని రావడం చూసిన ఇయోల్ బాడీలో ఉన్న యూన్జో చూసి అతడిపై బాణం వేస్తుంది. ఇక వెంటనే యూన్జో బాడీలో ఉన్న ఇయోల్ తన దగ్గర ఉన్న ఖడ్గాని తీసుకొని ఎదురుగా ఉంది అసలైన గిల్దాంగ్ అని అతడిపై దాడి చేయడానికి ముందుకు వెళ్తాడు. వీళ్ళిద్దరూ ఇలా ఫైట్ చేసుకుంటున్న సమయంలో ఇద్దరు ముఖాలు దాచుకోవడానికి కవర్ చేసుకున్న టోపీ ఇంకా మాస్క్ ఊడిపోతుంది. ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతూ ఉంటారు. మరి అసలైన గిల్దాంగ్ యూన్జోనే అని ఇయోల్ తెలుసుకుంటాడా లేదా మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.